గోంగూర పచ్చి రొయ్యలండి. ఇది గోంగూర ఉడుకుతుంది. ఇది రొయ్యల కర్రీ ఉడుకుతుంది. విజిల్ కుక్కర్లో పెట్టాను. ఇదేమో రొయ్యల కర్రీ ఎగురుతుంది. నూనె వేయకుండా కర్రీ వండేసి ఇప్పుడు గోంగూరలో వేసి వండాలండి. ఎలా మడితే అలా కచ్చపిచ్చగా వండకూడదు, బాగోదు. గోంగూరలో కర్రీ వేసాను. కర్రీ వేసి ఇలా కలిపేయాలి. దీన్ని తర్వాత తాలింపు పెట్టాలి. కచ్చపిచ్చగా వండితే బాగోదు. గోంగూర రొయ్యలు ఎలా వండాలో అలా వండాలి. కొంతమంది రివర్స్లో వండుతారు. ఇప్పుడు గోంగూర రొయ్యల కూర కలిపేసాం. తర్వాత తాలింపు పెట్టాలి. 2 గిద్దల నూనె అండి, 100 గ్రాములు. సాలపతే వేసుకోవచ్చు, సరిపోతే సరే. నూనె కాగుతుందండి, బాగా మరగని. తాలింపు పెట్టేసాను, అయిపోయింది. గోంగూర కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది వండేలాగా వండితే. ఎక్కువ రొయ్యలే కనపడుతున్నాయి దీంట్లో, చిన్న కౌంట్. సూపర్ అండి, సూపర్గా ఉంది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను.